హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు లేటెస్ట్గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ అలాగే తనే డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీయే కాంతారా చాప్టర్ 1. గతంలో కాంతారా అనే సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించింది. ఈ సినిమా తనకి ప్రీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా దసరా సందర్భంగా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కాంతారా సినిమా ఎక్కడ ఎండ్ అయిందో ఈ సినిమా కరెక్ట్గా అక్కడే స్టార్ట్ అయింది. పంజూర్లి జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ తాపత్రయపడుతూ ఉంటాడు. ఆ మాయమయ్యే విషయం వెనక దశాబ్దాల చరిత్ర ఉంటుంది. కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే ఒక రాజురాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశంలో ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మా కూడా ఉంటాడు. తన ప్రజల కోసం బర్మా ఏకంగా రాజ్యంలోకి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బర్మాకి కనకావతికి బాగా దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, బర్మా తన కాంతార కోసం ఏం చేశాడు, అసలు ఈ బర్మా ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మధ్యలో కనకావతి పాత్ర ఏంటి, అసలు ఆమె అసలు టార్గెట్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో కూడా కాంతార ఆత్మ సజీవంగా ఉండేలాగా రిషబ్ శెట్టి తన టాలెంట్ని చూపించారు. అటు దర్శకుడిగా ఇటు నటుడిగా రిషబ్ శెట్టి ఈ సినిమాలో మెప్పించాడు. సాంప్రదాయాలు సంస్కృతిని మిక్స్ చేసి చూపించిన స్క్రీన్ ప్లే బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఒక బలమైన ఎమోషన్స్ కూడా జనాలను ఆకట్టుకుంటాయి. కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ మొత్తం సినిమాకే హైలైట్గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా భారీ విజువల్స్ అట్లాగే వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో పాటు నడిచింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో ఉన్న డిఫరెంట్ వేరియేషన్స్ని చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో రిషబ్ శెట్టి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. రాజుగా జయరాం తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక కొన్ని సీన్స్లో అయితే ఆయన నటన చాలా బాగుంది. విలన్గా నటించిన గుల్షన్ దేవయ్య కూడా చాలా అద్భుతంగా నటించాడు. ఇక కనకావతి పాత్రలో రుక్మిణి అయితే జీవించిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన రాకేష్ పూజారితో పాటు మిగిలిన నటులు కూడా వాళ్ళ పాత్రలో వాళ్ళు మెప్పించారు. రిషబ్ శెట్టి కమర్షియల్ మూవీకి తగ్గట్టుగానే మంచి స్క్రీన్ ప్లే నడుపుతూ ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ అట్లాగే బలమైన ఎమోషన్స్ వీటితో పాటు ఈ సినిమాలో కామెడీ టచ్ని కూడా యాడ్ చేశాడు. అది సినిమాకి ప్లస్ అయింది. అదేవిధంగా పాత్రలని డిజైన్ చేయడంతో పాటు ఆ పాత్రల యొక్క బ్యాక్ స్టోరీ కూడా బాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేశాడు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్ ఎమోషన్స్ భారీ విజువల్స్తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కాంతారా చాప్టర్ 1 చాలా వరకు ఆకట్టుకుంది. కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం ఈ సినిమా ఆ స్థాయికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అట్లాగే సినిమాలో ఉన్నంత హైప్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక రిషబ్ శెట్టి విలన్కి మధ్యలో నడిచిన ట్రాక్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఈ స్క్రీన్ ప్లేని కనుక జనాలు యాక్సెప్ట్ చేస్తే సినిమా ఓవరాల్గా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అంటే అప్పుడు చూద్దాం. ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో మెయిన్ హైలైట్ వచ్చి సినిమాటోగ్రఫర్ అని చెప్పాలి. సినిమాలో కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా స్టోరీ స్క్రీన్ ప్లే తగ్గట్టు అద్భుతంగా చిత్రీకరించారు. అట్లాగే ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఆయన బీజిఎం సినిమాకి చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. సినిమాలో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. వాటి పిక్చరైజేషన్ కూడా స్క్రీన్ మీద చాలా బాగుంది. ఇక రిషబ్ శెట్టి ఈ సినిమాకి డైరెక్టర్గా, రైటర్గా అట్లాగే హీరోగా పూర్తి న్యాయం చేశారు. మంచి స్టోరీ అట్లాగే బలమైన పాత్రలతో సినిమాని చాలా ఆసక్తికరంగా ముందుకు నడిపించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ డివోషనల్ టచ్తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండర్ విజువల్స్తో వచ్చిన ఈ కాంతారా చాప్టర్ 1 ఫీల్ గుడ్ ఎమోషన్స్తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్తో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ, అట్లాగే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన మంచి పనితనం కానీ మొత్తం సినిమాకి ప్రత్యేక అట్రాక్షన్గా నిలుస్తాయి. సినిమాలో స్క్రీన్ ప్లే చాలా డల్గా ఉంది. ఇదొక్కటి మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే ఒక్క విషయాన్ని పక్కన పెడితే సినిమా మొత్తం విజువల్స్ పరంగా టాప్ నాచ్లో ఉంది. ఓవరాల్గా ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.